అందరికీ నమస్కారం. 22వ తేదీ కౌన్సిల్ సమావేశం జరిగింది. దాంట్లో గౌరవ కౌన్సిలర్లు ఏదైతే మాకు 40 కోట్ల ఫండ్, జనరల్ ఫండ్ ఉంది, దానికి కావాలని ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎక్స్ అఫిషియోగా ఫస్ట్ ఎలెక్ట్ అయినప్పుడు మున్సిపాలిటీకి వస్తే ఆ రోజు మాట్లాడినప్పుడు గౌరవ కౌన్సిలర్లు అడిగారు, మాది 40 కోట్ల జనరల్ ఫండ్ బ్లాక్ అయిపోయింది, దాన్ని రిలీజ్ చేయించండి, అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి వార్డులో ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కౌన్సిలర్ ఆదేశాల మేరకు క్లియర్ చేయడానికి వీలుగా ఉంటుంది అని అడిగితే, ఆ రోజు 40 కోట్లు ఏంది 400 కోట్ల వరకు నేను తెస్తాను, అందరూ కలిసి పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేద్దాము అని మాట్లాడినారు. ఓకే, దానికి మేము సమ్మతిస్తున్నాం, చేయాలనే ఉద్దేశంతోనే మేము కూడా దానికి ఓకే చేస్తున్నాం. ఈరోజు ఏం మాట్లాడినాడు నిన్న, దాని గురించే ఆ రోజు 22వ తేదీ కౌన్సిల్ మీట్లో అడిగారు, మీరు తెస్తామన్నారు కదండి ఎమ్మెల్యే గారు 400 కోట్లు, దాన్ని తీసుకొస్తే మాకుండే కాల వ్యవధిలో మేము మా వాళ్ళకి చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది అని అడిగాం. అంత తప్పితే ఎక్కడ ఏది కానీ ఎలాంటి ఇది లేకుండా అడిగాం తప్పితే, మీరు దాన్ని ఈరోజు ఒక దీంట్లో తీసుకొచ్చి నిన్న మాట్లాడతారు, కౌన్సిల్కి సిగ్గుంది అసలు అంటారు. అసలు ఏంటండి ఇది మాట్లాడము? మేమేమన్నా ఎక్కడైనా తప్పుగా మాట్లాడామా? మా కౌన్సిలర్లు ఏమన్నా తప్పుగా మాట్లాడారా? 400 కోట్లు తెస్తామన్నారు, ఎప్పుడు తెస్తారని అడిగారు, దానికి సమాధానం చెప్పండి. అంతేగాని సిగ్గుందా అంటే ఎందుకండి? అంటే కరోనా టైంలో మాకు సీట్లు ఇస్తారో లేదో కూడా తెలియదు, కానీ 2 years సొంతగా డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఆ రోజు పార్టీలు చూడలేదే ఎవరు, ప్రతి ఇంటికి ఎవరు చావు బతుకుల్లో ఉన్నారో వాళ్ళకందరికీ సేవ చేస్తూ పోయినాం. తర్వాత మాకు టికెట్లు వచ్చాయి, ఎవరికి ఇచ్చారో వాళ్ళు తీసుకున్నారు, లేని వాళ్ళు లేదు. కానీ ఆ రోజు దాన్ని ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు. అంత చేస్తే వచ్చిన తర్వాత ఒక ఎర్ర నయా పైసా కూడా ఏ కౌన్సిలరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు వరకు. మీరు కావాలంటే ఎక్కడైనా రండి, కనీసం మా జగన్ ఇండ్లు ఒక్కొక్క కౌన్సిలర్ దగ్గర 100 నుండి 200 ఇండ్లు ఒక్కొక్క వార్డులు శాంక్షన్ చేశారు. ఎక్కడైతే నీడ్ ఉన్నాయో ఆ వార్డులు శాంక్షన్ చేయించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మా కౌన్సిలర్ల కంటూ ఒక్కటి తీసుకోలేదు. అంత నిస్వార్థంగా చేసిన దానిక ఈరోజు సిగ్గు లేకుండా మిమ్మల్ని ఊరు బహిష్కరణ చేయాలని మాట్లాడుతున్నారు. 40 కోట్లకి మేము అడిగిన దానికి మీరు 400 కోట్లకి దీనికి దానికి పొంతనేమన్నా ఉందా? మీరంటారు కౌన్సిల్ హాల్కి సున్నం కొట్టుకోలేరు అంటారు. మేము సున్నం కొట్టుకోవాలని మేము సిఆర్ చేసిన వాటికి ఈరోజు మీరు టెంకాయ కొడతా ఉండేది. సున్నం కొట్టుకోవడానికి మాకు పెద్ద విషయం ఏం కాదు, సిఆర్లు చేసుకోవడము, బిల్లులు పెట్టుకొని తీసుకోవడము, దానికోసం మేము చేయట్లేదు. ప్రజల ధనం ఇది, ప్రతి ఒక్క రూపాయి నయా పైసా అయినా ప్రజలు పలు విధాలుగా కట్టిన ట్యాక్స్లు ఇవి, ఏదైనా కానీ వాళ్ళకే ఉపయోగపడాలని ఆలోచనతో తీసింది. దీంట్లో కూడా 32 కోట్లు రోడ్లు, డ్రైన్స్ డెవలప్ చేయడానికి మేము గతంలోనే ప్రతిపాదనలన్నీ చేయడం జరిగింది. అందులో 7 కోట్లు గుర్తుపెట్టుకోండి, 7 కోట్లు మా బిల్డింగ్ కట్టాలి అని శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని సైటుకు కూడా ఇది చేయడం, కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. దానివల్ల ఎప్పుడైనా శాంక్షన్ అవ్వచ్చు, దాన్ని కట్టుకొని కొత్త బిల్డింగ్లో ఉన్న ఆలోచనతో దీన్ని దుర్వినియోగం కాకూడదని ఫండ్స్ని మేము ఆపామే తప్పే, సున్నం కట్టుకోవడమో, కలర్లు వేసుకోమో, ఆర్ట్ వేసుకొని మేము అభివృద్ధి చేసినామని మున్సిపాలిటీ బిల్డింగ్ వేసేస్తే కాదు, గొప్ప కాదండి. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మేము కూడా ఒక గౌరవ హోదాలో ఉండేవాళ్ళమే, మాకు ఒక గౌరవం ఉంటుంది. దాన్ని మేము ఎట్లయితే మీకు గౌరవం ఇస్తామో ఆ గౌరవాన్ని మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కేవలం అభివృద్ధి కోసము మీరు తెస్తానున్న 400 కోట్లు మాత్రమే అడిగాం. మీరు కావాలంటే పదే చూడండి, కౌన్సిల్ మీట్లో 400 కోట్లు తెస్తామన్నారు కదా, దాన్ని ఏమైందని అడిగాం. దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి, అంతవరకే. ఇవన్నిటి మేము మాట్లాడలేదు. మేము ఎక్కడ ఏ కౌన్సిలర్ అగౌరవపరిచే అవసరం లేదు, ఎక్కడ మేము ఎలాంటి అవినీతి జరగలేదు. ఏ చిట్టా అయినా ఇప్పండి, ఎక్కడైనా ఇప్పండి, మేము కూడా సిద్ధంగానే ఉండాం. ఎందుకంటే ఎర్ర నయ పైసా అయించి ఎక్కడ మేము ఎవరు ఇది చేయలేదు. మేము కూడా మీరు ఎంతగా చెప్తారో మేము అంతకు 2 అంతలు సిద్ధంగానే ఈరోజు ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని ఇచ్చి గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలే కానీ ఏదంటే అది మాట్లాడడం పద్ధతి కాదనేది కూడా నేను విన్నవించుకుంటున్నాను. కౌన్సిల్లో మీటింగ్ జరిగింది, కౌన్సిలర్స్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో మా కౌన్సిలర్స్ కొంతమంది ఎమ్మెల్యే గారు ముందు 18 నెలల క్రితం ఎప్పుడో 40 కోట్లు మాకు బ్లాక్ చేసిన అమౌంట్ ని రిలీజ్ చేయండి అని అడిగితే
ఆ అమౌంట్ ఏంది 400 కోట్లు తెస్తాను నేను మదనపల్లికి అని ఎటకారంగా చెప్పడం జరిగితే వీళ్ళు ఇంకా నిన్న మీటింగ్ లో అడగడం జరిగింది, మీరు అది తెస్తామన్నారు కదా, తేలేదు, అది తెప్పించి ఇవ్వండి అని అడగడం జరిగితే ఎమ్మెల్యే గారు దానికి, షాజహాన్ బాషా గారు దానికి సమాధానంగా తెస్తున్నారా లేదా వేరేదేమన్నా ఉందా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాబట్టి అడిగే హక్కు అందరికీ ఉంటుంది, అడిగినారు. కానీ నిన్న మళ్ళీ మున్సిపాలిటీ దగ్గర వాళ్ళు బర్త్డే ప్రోగ్రామ్ కని వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఆయన ప్రెస్కు చెప్పడం జరిగింది. ఏమంటే వగలేని కౌన్సిలర్స్ వాళ్ళు మున్సిపాలిటీలో సున్నం కొట్టించుకోలేకపోయినారు, అభివృద్ధి మొత్తం నేనే చేస్తా ఉండాను, ముందు 2009 నుంచి మళ్ళా 14 వరకు ఉన్నాను, అప్పుడు నేనే చేసినాను, ఇప్పుడు కూడా నేనే చేస్తున్నాను. అభివృద్ధి అంటే అసలు ఇప్పుడున్న 11 ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కాదు, ముందు గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలు కూడా కాదు, ఎవరికైనా ఛాలెంజ్ చేస్తాను రండి, నేను చేసినంత అభివృద్ధి చేయలేదు అని అడిగినారు. మీరు ఎమ్మెల్యే గారికి మేము అడుగుతున్నాం, మీరు ఏ అభివృద్ధి చేసినారని మేము కూడా మీకు ఓపెన్ ఛాలెంజ్గా అడుగుతున్నాం. మీరు వచ్చి ఎక్కడైనా మేము కూడా సిద్ధం వచ్చి నిలబడుకునేదానికి. మీరు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు, అప్పుడు మేమందరం కూడా కౌన్సిలర్సే, అప్పుడు కూడా సింహభాగం మున్సిపాలిటీ డబ్బులు, ఇది నోట్ చేసుకోండి, అప్పుడు కూడా సింహభాగం మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు పెట్టింది. ఎప్పుడే కానీ ఏ మున్సిపాలిటీ కానీ ఏ కార్పొరేషన్లో కానీ మున్సిపల్ నిధులు విడుదల కావాలి, మున్సిపల్ నిధులు ఖర్చు పెట్టాలంటే దానికి చైర్పర్సన్ కౌన్సిలర్స్ దానికి వాళ్ళు మేము ఆమోదించినామని అజెండాలో పెట్టి ఆమోదిస్తేనే చేయాల్సి వస్తుంది. అంటే అవి మున్సిపల్ ఫండ్స్. కానీ ఆ మాట చెప్పేసినారు, ఇప్పుడు మళ్ళా నేను చేస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలో ఇప్పుడు వరకు శాంక్షన్ ఇచ్చిన డబ్బులు ఎన్ని అనేది మీరే చూసుకోండి, అది చైర్పర్సన్ గారికి క్లీన్ గా తెలుస్తుంది కాబట్టి మీరు ఎంత ఖర్చు పెట్టినారో మీకు తెలుస్తుంది. ఇంకో ప్రోటోకాల్ విషయానికి వస్తే మున్సిపాలిటీలో రూపాయి ఖర్చు పెట్టాలన్నా తీయాలన్నా కౌన్సిల్, సుప్రీం పవర్ ఇస్ ద కౌన్సిల్, కౌన్సిలర్స్ కి పవర్ ఉంటుంది. కౌన్సిలర్స్ ఇచ్చేసిన తర్వాత మీరు పోయి దానికి టెంకాయలు మాత్రం కొడుతున్నారు. ఆ టెంకాయలు కొట్టే విషయానికి వస్తే ముజీబ్ హుసేన్ గారు చైర్మన్ గా ఉండేటప్పుడు టౌన్ హాల్ దగ్గర ఒక కాలువ ఓపెనింగ్ ఉంటే కొలాయ్, వాటర్ కొలాయ్, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అది ఓపెన్ చేయాలని వస్తే ముజీబ్ హుసేన్ గారు నేను చైర్మన్, నేను లేనిది చేయకూడదు అంటే అది నిలబడిపోయింది. ఇప్పుడు అంటే ప్రోటోకాల్ అనేది ఎవరికైనా ఏ గవర్నమెంట్లో అయినా ఎంత ముఖ్యం అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన కొత్త కాదు, 2 సార్లు శాసనసభ్యులుగా అయినారు కాబట్టి ప్రోటోకాల్. ఆయన మున్సిపాలిటీకి ఎక్స్ అఫిషియో మెంబర్, మీరు బోర్డు పోయి బయట చూసుకోండి, ఫస్ట్ చైర్పర్సన్ పేరు, ఆ తర్వాత కౌన్సిలర్లు, ఆ తర్వాత కోఆప్షన్ మెంబర్లు, ఆ తర్వాత ఎక్స్ కోఆప్షియో మెంబర్ ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి. అంటే మున్సిపాలిటీలో ఏదైనా చేసేటప్పుడు చైర్మన్ ఉండాలా, ఆ వార్డు కౌన్సిలర్ అక్కడ ఉండాలా. మీరు వాళ్ళను వదిలేసి ముందు శాంక్షన్ అయిన వర్కులకి మీరు టెంకాయలు కొట్టుకొని వెళ్ళిపోయి చైర్మన్ ని కౌన్సిలర్లు వదిలేసినారు. నిజంగానే మా వాళ్ళు దద్దమ్మలే, మా కౌన్సిలర్స్ ఆయన చెప్పినట్టు నిజంగా దద్దమ్మలే. ఎందుకంటే ఏ విషయంలో పోయి అడ్డపడలేదు వాళ్ళు, నిలబెట్టలేదు వాళ్ళు. అదే మీకు ఇస్తున్న మర్యాద, ఒక ఎమ్మెల్యేగా మీకు ఇస్తున్న మర్యాద అదే. వాళ్ళకి చేతకాని తనం అనుకోవాలో లేకపోతే ఇంకేమనుకోవాలో తెలియదు, కానీ మా వాళ్ళందరూ కూడా అట్లని చేతులు కట్టుకొని కూర్చున్నారు. అది మా వాళ్ళ మంచితనం అనేసి
ఇప్పుడు కూడా నేను దాన్ని చూపుతున్నా. రాక కాదు, మంచితనం వాళ్ళది. ఇంకా సిటిఎం రోడ్డు విషయానికి వస్తే, సిటిఎం రోడ్డుకు నేను ఫండ్స్ తెచ్చేసినాను, చెట్లు కొట్టేసినాను, నేనంతా వెడల్పు చేసినాను అన్నారు. సిటిఎం రోడ్డుని మీరు చెట్లు కొట్టేసినారు, వెడల్పు చేసేసినారు, జేసీబీలు పెట్టి అన్ని తోగేసినారు. పైప్ లైన్ కోసం అనేసి మున్సిపాలిటీవి ఎంత డబ్బులు ఇచ్చినారు చైర్మన్ చెప్పాలా. పైప్ లైన్ ఏంటండి? ఆ రిపేర్లు కని చెప్పేసి 6 లక్షలు జనరల్ ఫండ్. ఇంకా మళ్ళీ వేసే దానికంతా ఎంత ఇచ్చినారో వీళ్ళే చూసుకోవాలా. అదొకటే మనం. మళ్ళా ఆ చెట్లు అడిగిపోయినాయో మనకు తెలీదు. చెట్లు ఏం నేను కొట్టేసిన ఇంటికి కట్లు నేనేమన్నా వాడతా అన్నానా అని కూడా ఆ రోజు నవ్వుతా, ఆ రోజు కూడా ఒక రోజు ప్రెస్ మీట్లు చెప్పినారు. చెట్లు ఇప్పుడు కొట్టేసి మనం పొయ్యిలకు పెట్టుకునే కాలం చాలా కాలం అయింది, గ్యాసులు వచ్చేసినాయి అందరికి, ఎవరు చెట్లు కొట్టేసి కట్లు పెట్టుకోవడం లేదు. చెట్లు కొట్టేస్తే ఏమేం చేయొచ్చు అనేది అందరికి తెలుసు. ఇది ఆ సిటిఎం రోడ్డు ఇంతవరకు వేయలేదు. ఇప్పుడు చెప్పినారు ఏపీఎండిసి ఫండ్స్ ఇచ్చినారు వచ్చేసినాయని. అది ఎక్కడొచ్చినాయో మాకు తెలియదు. ఏపీఎండిసి ఫండ్స్ వస్తే ఫస్ట్ రావాలి, కలెక్టర్ దగ్గరికి లెటర్ రావాలా. ఇంతవరకు వచ్చింది లేదు, దాఖలాలు లేవు. కానీ మీరైతే ప్రగల్భాలపల్లికి దాన్ని వచ్చేసినాయి అని చెప్పేసినారు. ఎక్కడొచ్చినాయి ఏమొచ్చినాయో తెలియదు. ఇంకా నా దగ్గర చేతులు కట్టుకున్న వాళ్ళు కూడా నా గురించి మాట్లాడతారు. అంటే చేతులు కట్టుకున్న వాళ్ళు అంటే మీరు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర టికెట్ తెచ్చుకునేటప్పుడు చేతులు కట్టుకునే తెచ్చుకునింది. చైర్ మీద కాలు వేసుకుని తెచ్చుకున్నారా? లేదే. ఇంకా పడిపడి కాళ్ళు కూడా ముక్కుతా అంటే చాలా మంది మేము చూసినాం. అది తెచ్చుకున్నారు. మీరు కాంగ్రెస్ అసలు నైతిక విలువలు మాట్లాడేటప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నాం, ఏ పార్టీకి వచ్చినాం. మీరు మొన్న రీసెంట్ గా టికెట్ ఇస్తారంటే పోయింది తెలుగుదేశానికి. విలువల గురించి మీరు మాట్లాడకూడదు. అవకాశవాద రాజకీయాలు అంటారు దీన్ని, విలువలు అన్నారు. ఎందుకంటే ఏ పార్టీ గెలుపొందుతో ఆ పార్టీ పక్కన టికెట్లు తీసుకొని మన పార్టీని మలిచిపోయి విస్మరించి వెళ్ళిపోయాలను అవకాశవాద రాజకీయాలు అని అంటారు. నాకు తెలిసిన వర్డు అలాగే ఉండ్లా. కాంగ్రెస్ లో నిలబడి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు టీడీపీలోకి పోయినారు, మంచిదే, పోయినారు, టికెట్ తెచ్చుకున్నారు, గెలిచినారు, దేవుడు మీకు సహకరించినాడు, ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు, దానికి ఎవ్వరు తప్పులు పట్టలా. కానీ మీరు ప్రతిసారి తప్పులు పట్టే విధంగా మదనపల్లికి జిల్లా నేను తెచ్చినానని, అసెంబ్లీలో 0 hours లో మాట్లాడితే జిల్లా తెచ్చినట్టు కాదు. జిల్లా తెచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా కష్టపడిన వాళ్ళు ఉండొచ్చు, నేను కాదనను. మీరు వచ్చిందే మొన్న, జిల్లా కావాలని అడిగింది ఎప్పుడు, జిల్లా వచ్చింది ఎప్పుడు అనేది మీరు తెలుసుకోవాలా. ఈ విషయం కూడా పలుమార్లు నేనే జిల్లా తెచ్చినా మీరు తేలేదు. 100 సార్లు చెప్తాం. టీడీపీ వాళ్ళు మాట్లాడినారు, అడిగినారు, చేసినారు వాళ్ళు, మీరు కాదు. 0 hours లో మాత్రం మీరు మాట్లాడినారు అసెంబ్లీలో, అది మేము కళ్ళారా చూసినాం అంతే. ఇప్పుడు ప్రతిసారి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, నేను పొద్దున్నే 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రజలు ఉంటే నా ఆఫీస్లో నేను వాళ్ళకి అందరికీ కూడా మాట్లాడి చేస్తాండా, ఎన్ని పనులు చేస్తాండా మీరు వచ్చి చూడండి. అది నా వాల్యూ. అంటే గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏ రాజకీయ నాయకుడి ఇంటి దగ్గర కూడా కుప్పలు ఉంటారు జనాలు. అది పెద్ద విషయం కాదు. ఏమీ లేనప్పుడు మీ ఇంటి ముందర ఎంతమంది ఉన్నారు అనేది మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఏమీ లేనప్పుడు ఏ నాయకుడి ఇంటి ముందర జనాలు ఉంటాడో వాడే నాయకుడు అని నేను చెప్తా. అంతేగాని గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే పదవి తీసుకుంటే చేయనా పని చేయకపోయినా కూడా ఇళ్ల ముందర జనాలు అయితే వస్తానే ఉంటారు, ఇస్తానే ఉంటారు. ఇంకా ఆ రామసముద్రంకి రోడ్ వేసేసిన ఏదో వేసేసిన అంటే మొత్తం స్టేట్ కలిపి 912 కోట్లు రిలీజ్ అయింది. మొత్తం స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫండ్స్. దాంట్లో డివైడెడ్ బై 175 కాన్స్టిట్యున్సీలకు ఎంత వస్తుందో మీరే లెక్కేసుకోండి. దాదాపు అంటే ఒక 3 కోట్లు. అంటే ప్యాచ్ వర్క్ వేసేదానికి కూడా సరిపోదు.
మళ్ళా నేను అన్ని చేసేసినాను అంటారు. ప్యాచ్ వర్క్లు వేసేదానికి అది సరిపోదు, మొన్నటికి మొన్న నేను వేస్తా అన్నాను అని చెప్తున్నారు. అది తప్పు. ఇంకా నిమ్మన్పల్లి రోడ్డు అంటారా, ఆ నిమ్మన్పల్లి రోడ్డు 2 years బ్యాక్ శాంక్షన్ అయింది. అది మా గవర్నమెంట్ లో శాంక్షన్ అయిన రోడ్డు. అది మా గవర్నమెంట్ లో శాంక్షన్ అయిన రోడ్డుకు దాని కాంట్రాక్టర్ ఎవరో చూడండి. మీరు ఆర్ఎన్బి గారికి ఫోన్ చేసి మాట్లాడండి కావాలంటే, ప్రెస్ వాళ్ళు. ఎప్పుడు అది శాంక్షన్ అయింది, ఎవరు కాంట్రాక్టరు, ఎప్పుడు చేసినారు, ఏమి దాని సమాచారం అని అడిగింది. అంటే అందరు చేసినవన్నీ కూడా మీ అకౌంట్ లోకి వేసుకొని నేను చేసేసిన అంటే కాదు కదా. టెంకాయ కొట్టేస్తే మీరు చేసేసినట్లు కాదు ఆ వర్కులు. మదనపల్లి పట్టణ 2 లక్షల జనాభా, 35 వార్డులు, 1,10,000 ఓట్లున్న ఈ పట్టణంలో 38,000 అసెస్మెంట్ నెంబర్లు ఉన్నాయి. ఈ యొక్క ప్రజలు ఇంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో, ఈ మదనపల్లి పట్టణంలో సినిమా థియేటర్లు ఏవైతే ఉన్నాయో, ఈ మదనపల్లి పట్టణంలో లాడ్జీలు ఏవైతే ఉన్నాయో, ఈ మదనపల్లి పట్టణంలో కమర్షియల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాగా అనేక రకాలుగా తోపుడు బండ్లు, కటిక దారిద్రం, పేదరికంలో అంటికాయలు తెల్లారేసుకుంటే సాయంకాలం అయితే చెడిపోతే ఆవులకేసేసేలా కాలువల వారేలా వాళ్ళు కూడా ఆ 4 చక్రాల బండిలో మున్సిపాలిటీకి మరి ట్యాక్స్ కడతారు, ఆ మున్సిపాలిటీ గేటు. ఇలాంటి పేదోళ్ళందరూ 10 రూపాయల కాడి నుంచి వేల లక్షల పెట్రోల్ బంకుల కాడి నుంచి కట్టే డబ్బులు, ఆ డబ్బుల్ని వాడారండి అని ఆయన మున్సిపాలిటీ మీటింగ్కి వచ్చినప్పుడు అడిగాం. నేనే అడిగా, ఒక మదనపల్లి మున్సిపాలిటీలో ఒక వార్డు కౌన్సిలర్గా, మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా, ఈ యొక్క మదనపల్లి మున్సిపాలిటీలో ప్రజలకు బాధ్యతగా ఉన్న మేము అడిగాను. ఎమ్మెల్యే గారు గౌరవంగా అడిగాం, ఎమ్మెల్యే గారు 40 కోట్ల విషయం ఏమని అంటే హేళనగా 40 ఏంది 400 కోట్లు తెస్తా అని సాక్షాత్తం ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో చెప్పారు. ఆ రోజు పత్రికా విలేకరులు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మా అధ్యక్ష స్థానంలో మా చైర్మన్ మనోజ్ రెడ్డమ్మ గారు కూడా ఉన్నారు, అధికారులు ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, డిఈలు ఏఈలు అందరూ ఉన్నారు. వారి సమక్షంలో చెప్తే 2 చేతులు జోడించే సభలో, అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు 400 కోట్లు తెస్తానన్నాడు అధ్యక్ష. 40 కోట్ల కంటే 400 కోట్లు, 35 వార్డులు, ఒక్కొక్క వార్డుకు 10 కోట్లకు పైగా వస్తుంది అధ్యక్ష. సస్యశ్యామలంగా ఈ మదనపల్లి మున్సిపాలిటీ ఉంటుంది. గతంలో ఏ ఒక్క ఎమ్మెల్యే చేయని విధంగా తెచ్చినాడంటే చరిత్రలో మదనపల్లి పట్టణ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. నేను ధన్యవాదాలు చెప్తున్నా ఈ ఎమ్మెల్యే గారికి అని మా అధ్యక్ష ఏ ఒక్క పదము వాడాలన్నా అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ పర్మిషన్ తీసుకొని కౌన్సిల్లో మాట్లాడాలి అడిగాను. నేను ఆ రోజు కృతజ్ఞతలు కూడా చెప్పాను. ఇదే కృతజ్ఞతలు మళ్ళా మీరు తెస్తే కూడా చెప్తానన్నాను, ఇప్పుడు కూడా చెప్తాను, మాటపైనే నిలబడ్డాను. ఇప్పుడు కూడా మీరు 400 కోట్లు ఈ మున్సిపాలిటీకి తెస్తే మరి ఈ పట్టణం డెవలప్ అవుతుంది. కాబట్టి పట్టణ ప్రజల డెవలప్మెంట్ మాకు ముఖ్యం, కాబట్టి పట్టణ ప్రజల అభివృద్ధి మాకు ముఖ్యం. కాబట్టి మీరు తెస్తే మేము వేరే పార్టీ, మేము వేరే పార్టీ అయినా కూడా మీరు ఎక్కడున్నా వచ్చి సెలవు కప్పి పబ్లిక్ లో మీడియాకు మాట ఇచ్చి నిలబెట్టుకున్న శాసనసభ్యుడు షాజహాన్ బాషా అని నేను చెప్తా. రేపు 2 నెలలకు మా పదవి పోవచ్చు, అయినా కూడా జింకా వెంకటాచలపతి పేరు పోదు. వైస్ చైర్మన్ ఎక్స్ అనే అంటారు. నేను ఖచ్చితంగా మీరు 400 కోట్లు తేవాలి. ఎందుకు తేవాలంటే మీరు మాట ఇచ్చారు కాబట్టి, టౌన్ డెవలప్ అవుతుంది కాబట్టి. మరి మేము కూడా కృతజ్ఞతగానే ఉంటాం. నిన్న మీటింగ్లో అంత రభస జరిగితే తులసమ్మ గారు, మరి తులసమ్మ గారు తెలుగుదేశం కౌన్సిలర్ 3వ పర్యాయం, తులసమ్మ గారు ఏమన్నారంటే మా ఎమ్మెల్యే గారు సమయం చెప్పలేదు, ఈ కౌన్సిల్ పద్ధతి అయిపోయే లోపల, ఈ కౌన్సిల్ పీరియడ్ అయిపోయే లోపల తెస్తానలేదు. దానికి కూడా మేము ఏకీభవించినాం. సరే ఈ 3 ఏళ్ల లోపల తెచ్చినా కూడా ఎవరికి వస్తుంది? పొంగునూరు మున్సిపాలిటీకో, రాయచోటి మున్సిపాలిటీకో, రాజంపేట మున్సిపాలిటీకి పోదు కదా. మదనపల్లి మున్సిపాలిటీకి వస్తే ప్రజలకు అది చాలా ఉపయోగం కదా. ఒక వార్డుకు 10 కోట్లు అంటే దాదాపు 100% సమస్య తీరిపోయినట్లే. ఇప్పుడు కూడా దానిపైన మేము అడుగుతున్నాం. మేము అది అడిగితే గౌరవంగా గౌరవ శాసనసభ్యులను మేము అడిగితే మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. మేము ఈ క్షణము కూడా మా వాళ్ళు ఇక్కడున్న మా నాయకులు మేమందరూ ఈ క్షణం కూడా మీ యొక్క గౌరవ పదవికి మేము గౌరవిస్తాం. మీరే అగౌరవంగా మమ్మల్ని మాట్లాడినారు. సభ్య సమాజం చూస్తాను, మొత్తం ప్రజలందరూ నిన్న మీరు మాట్లాడినటువన్నీ కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు. నిన్న మోర్ యొక్క ప్రొవిజన్ స్టోర్కి పోయింటే ఒక ఆటో డ్రైవరు దాని గురించి ప్రస్తావించినారు. ఏందన్నా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంత ఉన్నత స్థానంలో ఉండి. చూడండి, ఒక చిన్న స్థాయి ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మేము ఇప్పుడు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మీరు మాట్లాడిన పదాలు. మీరు ఒక్కసారి ఎమ్మెల్యే కాదు, 2వ పర్యాయం ఎమ్మెల్యే. సిగ్గుందా అని అడుగుతున్నారు మీరు జిల్లా విషయంలో. నేను అడుగుతున్నా,
గౌరవ శాసనసభ్యులకి. 2009 నుంచి 14 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం తెలంగాణ విడిపోయేటప్పుడు మీరు ఆ రోజు ఈ యొక్క మదనపల్లి ప్రాంతం, ఇదే నిమ్మనపల్లి, ఇదే రామసముద్రం, ఇదే మదనపల్లి మండలం, ఇదే మున్సిపాలిటీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మీరేం చేశారు? ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మీరేం చేశారు? ఉమ్మడిగా ఉన్న రాష్ట్రాన్ని ముక్త కంఠంతో మరి పార్టీలకు అతీతంగా అందరూ రోడ్లలోకి వచ్చారు. మీరు ఒక్కసారి అసెంబ్లీలో లేచి అధికార పార్టీలో మీరు ఉన్నారు. ఈ రాష్ట్రం విడిపోవడము ఒక మన పార్టీకే కాదు, ఏ పార్టీకి కూడా మంచిది కాదు, రాష్ట్రానికి ప్రజలకు మంచిది కాదు. కాబట్టి దీనికి నిరసనగా, ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క నిర్ణయానికి నిరసనగా మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యునిగా నా ప్రజల మనోభావాలకు కట్టుబడి నా శాసనసభ్యునికి నేను రిజైన్ చేస్తానని ఆ రోజు మీరు అన్నారా? అనలేదే. రాష్ట్రంలో విడిపోయినప్పుడు ఈ రోజు ఏం ముఖం పెట్టి మీరు తిరుగుతున్నారు? కనీసం ఆ రోజు ఏం చేశారంటే, మీకు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉంటే దానికి రిజైన్ ఇచ్చినారు, కానీ శాసనసభ్యునికి మీరు రిజైన్ ఇలా. చిన్నపిల్లోనికి మలుగు భయో లేదంటే మరి ఇంకో మామిడికాయ ఇస్తే బాగా తినేసి ముట్టు కూడా భలే బాగుంటుందని ముట్టు కూడా నాకేస్తాడు. అట్లా నాకేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ రోజు ఏం మగం మరి ఆ రోజు మీరు చేయలేదే. ఒక జిల్లా వచ్చే విషయానికంటే ఒక రాష్ట్రం విడిపోయే విషయం పెద్దదే కదా. ఆ రోజు కూడా మీరు శాసనసభ్యులే కదా. ఆ రోజు కూడా ఇదే నిమ్మనపల్లి మండలం, ఇదే రామసముద్రం మండలం, ఇదే మదనపల్లి మండలం, ఇదే మున్సిపాలిటీలో మీకు ఓట్లు వేయలేదా? 58,000 ఓట్లు మీకు వచ్చినాయి. నేనే జనరల్ సెక్రటరీ, నేనే జనరల్ ఏజెంట్. నామినేషన్ నుంచి మరి డిక్లరేషన్ వరకు నేనే. మీరు ఢిల్లీ నుంచి టికెట్ శాంక్షన్ చేసుకొని వస్తే ఆంజనేయ స్వామి గుడి కాడ మహాకూటంలో మనం అందరం ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఆ పాంప్లెట్ పెట్టి ఆంజనేయ స్వామికి ముక్కుబడి చేసుకొని మీరు గెలిస్తే చిత్తూరు నుంచి మరి నియోజకవర్గంలో అడుగు పెట్టాం, ఆంజనేయ స్వామికి టెంకాయ కొట్టుకొని మళ్ళీ నియోజకవర్గానికి అడుగు పెడతానని మరి చిత్తూరు నుంచి మిమ్మల్ని పిలుచుకొని టెంకాయ కొట్టి మరి వచ్చింది కూడా నేను. నీకు వెహికల్ లేకపోతే నవాజ్ సౌకర్ ఇనోవా, బ్లాక్ ఇనోవా, కేఏ రిజిస్ట్రేషన్ కర్ణాటక, డ్రైవింగ్ నేనే, పిఏ నేనే, నీకు మాటలు రాకపోతే మాటలు నేర్పించింది నేనే. ప్రతి కుల సంఘాలని, డాక్టర్ని, ఇంజనీర్ని, లాయర్లని ప్రతి ఒక్క వారిని కాళ్ళు కడుపులు పట్టుకొని ఓట్లేయండి అని అడుక్కొని నీకు శాసనసభ్యునికి పంపించడాంట్లో దిగ్గా చేస్తే రక్షణ కష్టం ఎంత ఉందని కూడా మీరు తెలియజేసుకో. మరి మా లీడర్లు మాట్లాడతారు. రామచంద్ర రెడ్డి గురించి, మిథున్ రెడ్డి గురించి, వాళ్ళ కుటుంబాన్ని గురించి మాట్లాడిస్తే తెలుగుదేశంలో ఉన్న పెద్ద నాయకులు అంత పెద్ద కుటుంబాన్ని శాసనసభ్యుడు అటాక్ చేస్తాడని అనుకుంటున్నారు. ఇన్ని కాదు, ఇన్ని వందల సార్లు మీరు ఈ కుటుంబాన్ని మీద మాట్లాడినా తెలుగుదేశంలో ఉన్న పెద్ద నాయకులు మిమ్మల్ని నమ్మరు. ఎన్నికల ముందు ఏదైతే మీరు వాళ్ళకి ఎన్నికల ఖర్చుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో మీ స్థాయి ఏమో అనేది మీకే వదిలేస్తున్నాం. మీ మాత్రమే ఎట్లంటే అట్లా మేము మాట్లాడాం, అది కూడా మీకే వదిలేస్తున్నాం.